ఎన్ని మ్యాచ్లు, ఇంకా ఎన్ని రోజులు వైభవ్ సూర్యవంశి డగ్అవుట్‌లో కూర్చొని మ్యాచ్‌లు చూడాలి. ఇలాంటి దానికి అసలు తీసుకోవడం ఎందుకు టీమ్‌లోకి? ఐర్లాండ్ సిరీస్ ఈజీగా ఆడిచ్చాల్సింది. అక్కడ ఆడిచ్చుంటే అసలు వైభవ్ సూర్యవంశి రేంజ్ అనేది అక్కడే ప్రూవ్ చేసుకునేవాడు. ఆడిచ్చలేదు. అండ్ ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్‌లో ఫస్ట్ మ్యాచ్ ఆడిచ్చలేదు. సెకండ్ మ్యాచ్ ఆడిస్తారా? గ్యారంటీ లేదు. ఎవరి తప్పిది? అటు సెలెక్టర్స్ సెలెక్ట్ చేయట్లేదా? లేదా నిజంగానే వైభవ్ సూర్యవంశిని కావాలనే పక్కన పెడుతున్నారా? ఏంటి రీజన్ అనేది అయితే క్లారిటీ రావట్లేదు. బట్ స్టిల్ వైభవ్ సూర్యవంశి అయితే ఇంతవరకు డెబ్యూ చేయట్లేదు. దీని వెనక 2 రీజన్స్ ఉండొచ్చు. ఒకటి కెప్టెన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఒకటి ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇవి 2 డిస్కస్ చేద్దాం. బట్ ఫైనల్ గా వీటిలో ఏది అనేది మనం కన్క్లూడ్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వైభవ్ సూర్యవంశి ఈ పేరు ఐపీఎల్ జరిగిన రోజులు మారు మోగిపోయింది మొత్తం వరల్డ్ అంతా. ఈవెన్ ఇప్పుడు కూడా ప్రపంచంలో ఏ క్రికెట్ ఫ్యాన్స్ అడిగినా, ఏ అనలిస్ట్ కమెంటేటర్స్ అడిగినా వైభవ్ సూర్యవంశి లాంటి ప్లేయర్ ని మేము చూడలేదు. ఏజ్ 15 16 అనేది పక్కన పెడితే బ్యాటింగ్ మాత్రం బీభత్సంగా ఆడుతున్నాడు. వైభవ్ సూర్యవంశికి ఛాన్స్ ఇవ్వకపోవడం ఇండియా టీం చేస్తున్న తప్పు అని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. బట్ ఎందుకు ఇండియా టీంలో ఇంకా వైభవ్ సూర్యవంశిని ఆడించట్లేదు? ఎందుకు టీ20లో డెబ్యూ చేయించట్లేదు? ఈవెన్ సెలెక్ట్ చేసి కూడా ఎందుకు డగ్అవుట్ లో కూర్చోబెడుతున్నారు? దీన్ని ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఖచ్చితంగా ఒక ఫ్రస్ట్రేషన్ ఇది. ఎందుకంటే వైభవ్ సూర్యవంశి ఆట ఐపీఎల్ లో చూసిన తర్వాత ఎటువంటి ఇంటర్నేషనల్ బౌలర్ నైనా ఉతికి ఆరేసిన తర్వాత రాబోయే సూపర్ స్టార్ ఇండియాకి వైభవ్ సూర్యవంశి అని చాలా మంది చెప్పారు. అదేవిధంగా ఇండియన్ సీనియర్స్ చెప్పారు అండ్ ఫారెన్ ప్లేయర్స్ కూడా అదే మాట అన్నారు. బట్ అలాంటి వైభవ్ సూర్యవంశి టీమ్ లో పెట్టుకుని కూడా ఆడించట్లేదు. ఖచ్చితంగా ఫ్రస్ట్రేటింగ్ గానే ఉంటది ఫ్యాన్స్ కి. ప్రతి మ్యాచ్ లైనప్ దాకా వెయిట్ చేయడం, లైనప్ లో వైభవ్ సూర్యవంశి లేకపోవడం, డిసప్పాయింటెడ్ గా మ్యాచ్ చూడడం. ఆ మ్యాచ్ ఏమన్నా గెలిచారా? రాష్ట్ర 2 మ్యాచ్లు ఐర్లాండ్ తో 2 మ్యాచ్లు ఓడిపోయారు. ఇంగ్లాండ్ తో ఫస్ట్ మ్యాచ్ చూస్తే 6 runs 2 wickets. సో వైభవ్ సూర్యవంశి ఎందుకు రావట్లేదు? మరి ప్రతి ఫ్యాన్ కి ఈ ఫ్రస్ట్రేషన్ అయితే అలానే ఉండిపోతుంది. ఈ క్వశ్చన్ అలానే మిగిలిపోతుంది. మరి ఇప్పుడు కెప్టెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. శ్రేయస్ అయ్యర్ ఏం చెప్పాడు ప్రెస్ మీట్ లో క్లియర్ గా? వీ హ్యావ్ క్లాస్ ప్లేయర్స్ హూ వన్ ద వరల్డ్ కప్ ఫర్ అస్, వీ నీడ్ టు బ్యాక్ దెమ్ అని చెప్పాడు. మీనింగ్ ఏంటి? మా దగ్గర ఉండే ప్లేయర్స్ కూడా బెస్ట్ ప్లేయర్సే. ఇట్స్ నాట్ దట్ వైభవ్ సూర్యవంశి తక్కువేం కాదు. వైభవ్ సూర్యవంశి ఇస్ రెడీ టు ప్లే ఇంటర్నేషనల్ క్రికెట్. చాలా మంచి ఫీర్లెస్ క్రికెట్ ఆడాడు, మనం అందరం చూసాం. బట్ ఉన్న టీమ్ లో ఎవరిని తీయాలి? అభిషేక్ శర్మని తీసి వైభవ్ సూర్యవంశిని తీసుకురావాలా, లేదా సంజు శాంసన్ ని తీసుకురావాలా? ఈ క్వశ్చన్ రైజ్ అవుతుంది యాజ్ ఎ క్యాప్టెన్. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఒకరిని తీయాలంటే ఖచ్చితంగా దానికి మళ్ళీ ఒక జస్టిఫికేషన్ ఉండాలి. అభిషేక్ శర్మని తీయగలరా? అభిషేక్ శర్మ ఎలాంటి క్రికెట్ ఆడుతున్నాడు? అసలు ఇండియన్ టీమ్ కి ఫియర్లెస్ క్రికెట్ ఇంట్రడ్యూస్ చేసింది అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మ ఆ రేంజ్ లో ఆడాడు కాబట్టి వరల్డ్ నెంబర్ 1 అయ్యాడు. చాలా రోజులు వరల్డ్ నెంబర్ 1 గా కంటిన్యూ అయ్యాడు. ఈవెన్ నిన్న మొన్నటి వరకు అభిషేక్ శర్మ అలాంటి గేమ్ ఆడబట్టే గంభీర్ అలాంటి వాళ్ళని ప్రమోట్ చేస్తూ వచ్చాడు. గిల్ టీ20 టీం నుంచి బయటికి వెళ్ళాడు. దేర్ ఆర్ మెనీ చేంజెస్ అండ్ ఇండియా డామినెంట్ అయింది వరల్డ్ టీ20 క్రికెట్ లో. ఆ డామినెంట్ కంటిన్యూ చేస్తూ 2 టీ20 వరల్డ్ కప్ వరుసగా గెలిచింది కూడా. మరి అలాంటి అభిషేక్ శర్మని తీస్తారా? తీలేరు. ఇంకా సంజు శాంసన్, ఎస్ సంజు శాంసన్ కొంచెం ఇన్కన్సిస్టెంట్ గా ఉన్నాడు. బట్ టీ20 వరల్డ్ కప్ ఇండియా గెలిచింది అంటే దాంట్లో మోర్ దాన్ 50% క్రెడిట్ సంజు శాంసన్ కి ఇవ్వాలి. అందుకే ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అయ్యాడు. క్రూషియల్ 3 మ్యాచెస్ లో 380+ స్కోర్ చేసి ఇండియాకు వరల్డ్ కప్ ఇచ్చాడు. మరి అలాంటి సంజు శాంసన్ తీసి పక్కన పెడతారా 2-3 మ్యాచ్లు ఫెయిల్ అయినందుకు? దెన్ వాట్ ఈస్ యువర్ టీమ్? నువ్వు ఎక్కడ నీ ప్లేయర్స్ ని బ్యాక్ చేస్తున్నావు అనే క్వశ్చన్ వస్తుంది. సో ఇటు అభిషేక్ శర్మని తీలేరు, అటు సంజు శాంసన్ ని తీలేరు. మరి ఎవరి ప్లేస్ లో వైభవ్ సూర్యవంశిని తీసుకురావాలి? ఇది సెలెక్టర్స్ కి క్యాప్టెన్స్ తరపున ఇది వాదన. మరి రెండిట్లో ఏది కరెక్ట్? అటు ఫ్యాన్స్ అనుకున్నట్టు కావాలని పక్కన పెడుతున్నారా, లేదా ఇటు క్యాప్టెన్ పరంగా ఇద్దరు ఇంటర్నేషనల్ ప్లేయర్స్, ఇద్దరు క్లాస్ ప్లేయర్స్ ఎవరిని తీలేక మేము హోల్డ్ చేస్తున్నాం అంటున్నారా? రెండు కరెక్ట్. ఇద్దరికి 50-50% ఛాన్స్ ఉంది. బట్ మనం ఒకటేం చూడాలంటే యాజ్ ఎ ఫ్యాన్స్ చూసినప్పుడు మనకి ఎప్పుడు కాయిన్ కి ఒక సైడే కనిపిస్తుంది. అండ్ యాజ్ ఎ క్యాప్టెన్ గా చూసినప్పుడు కూడా అదే విధంగా ఉంటుంది. బట్ వెన్ యూ సీ ఫ్రమ్ ద న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎస్ ఫ్యాన్స్ చెప్పేది కరెక్ట్, ఫ్రస్ట్రేటింగ్ గా ఉంటది. బట్ క్యాప్టెన్ చెప్పేది కూడా కరెక్ట్. ఇఫ్ యూ డిడెంట్ బ్యాక్ యువర్ ప్లేయర్స్, హూ విల్ బ్యాక్ దెమ్? మనం సపోర్ట్ చేయకపోతే మన ప్లేయర్స్ ఎవరు సపోర్ట్ చేస్తారు? ఆ రోజు టీ20 వరల్డ్ కప్ లో ఇన్కన్సిస్టెన్సీ ఉన్నా కూడా సంజు శాంసన్ ఆడాలని ఎంతో మంది క్రికెట్ ఫ్యాన్స్ కోరుకున్నారు. అందుకే సంజు శాంసన్ ఆడాడు. ఆ రేంజ్ ఇన్నింగ్స్ ఇచ్చి ఇండియాకి టీ20 వరల్డ్ కప్ గెలిపించాడు. సో ఈ రోజు అదే ఫ్యాన్స్ మళ్ళీ వైభవ్ సూర్యవంశి కావాలంటున్నారు. బట్ ఎవరిని తీసుకోవాలనేది కన్ఫ్యూజన్. సో యాజ్ ఎ ప్లేయర్ ఖచ్చితంగా వెయిట్ చేయాలి. అండ్ ఈజ్ నాట్ 25-26 years old. కొంచెం ఏజ్ ఉంది అనుకోవడానికి కూడా ఈజ్ జస్ట్ 16 years old. ఖచ్చితంగా హీ హ్యావ్ హిస్ టైం. మ్యాచ్లు ఆడే టైం వస్తుంది, ప్రూవ్ చేసుకునే టైం వస్తుంది. బట్ మనం ఎందుకు హరీ అవుతున్నాం అంటే బికాస్ ఆఫ్ హిస్ ఐపీఎల్ పర్ఫార్మెన్స్ ఆర్ రీసెంట్ ఫియర్లెస్ క్రికెట్. సో ఇప్పుడు మనం చూస్తున్న అభిషేక్ శర్మ కానీ, శివం దుబే కానీ, ఇషాన్ కిషన్ కానీ వీళ్ళని మించిన ఒక ఫియర్లెస్ క్రికెట్ చూపించాడు వైభవ్ సూర్యవంశి. సో ఆ కొత్తదనం వల్ల ప్రతి ఒక్క ఫ్యాన్ ఆ కొత్తదనాన్ని ఇంటర్నేషనల్ లో చూడాలనుకుంటున్నాడే కానీ ఇట్స్ నాట్ బికాస్ ఈజ్ మోర్ టాలెంటెడ్ ఆర్ ఇట్స్ నాట్ బికాస్ ఆడే వాళ్ళకి టాలెంట్ లేదని కాదు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో యాజ్ ఎ ప్లేయర్ పేషెన్స్ ఉండాలి. యాజ్ ఎ సెలెక్టర్ చేస్తున్న తప్పు ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు బ్యాక్ యువర్ టీమ్ మెంబర్స్, నీ టీమ్ మెంబర్స్ నువ్వు సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు యూ షుడ్ నాట్ పిక్ దిస్ క్యాండిడేట్. వైభవ్ సూర్యవంశిని ఇమీడియట్ గా ఇంటర్నేషనల్ పిక్ చేయకుండా ఉండాల్సింది. పిక్ చేసి ఇఫ్ ఆర్ సిట్టింగ్ దమ్ ఇన్ ద డగ్ అవుట్, ఖచ్చితంగా అది ఒక నెగిటివ్ ఇంప్రెషన్, నెగిటివ్
కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది వైభవ్ సూర్యవంశీ. నాకు ఎలాగూ ఛాన్స్ ఇవ్వరు, నాకు ఛాన్స్ రావట్లేదు అని ఒక నెగిటివ్ ఫీలింగ్ లోకి వెళ్తే ఈ విల్ లూజ్ హిస్ కాన్ఫిడెన్స్. మీరు ఎప్పుడైనా ఒక మ్యాచ్ లో మళ్ళీ ఛాన్స్ ఇచ్చినా కూడా అదే రేంజ్ లో ఆడలేకపోవచ్చు ఫెయిర్లెస్ క్రికెట్. సో ఇలాంటి జరిగితే అది ఇండియన్ క్రికెట్ టీమ్ కే ప్రాబ్లం. సో అందుకని వైభవ్ సూర్యవంశీని తీసుకొని బెంచ్ మీద కూర్చోబెట్టడం కంటే యూ కెన్ డైరెక్ట్లీ టెల్ దెమ్ హీ స్టిల్ హ్యావ్ హిస్ టైం, ఖచ్చితంగా ఛాన్స్ వస్తుంది, బట్ హీ హ్యాస్ టు వెయిట్ అని చెప్పి అతని టీమ్ లో తీసుకోకుండా ఉండొచ్చు. బట్ తీసుకొని ఇంత మంచి పర్ఫార్మెన్సెస్ తర్వాత ఈ రేంజ్ ఐపీఎల్ పర్ఫార్మెన్సెస్, ట్రై నేషన్ సిరీస్ లో పర్ఫార్మెన్సెస్ ఇలాంటివి చూసిన తర్వాత కూడా డగ్అవుట్ లో కూర్చోబెట్టడం, ఇంకొకటి ఇటు సైడ్ వన్ డౌన్ ఇషాన్ కిషన్ గానీ ఓపెనర్ సంజు శాంసన్ గానీ ఫెయిల్ అవుతున్నప్పటికీ బ్యాక్ చేయడం, ఇవి రెండు కాంట్రాస్టింగ్ థింగ్స్. ఇక్కడే ఫ్యాన్స్ కి డౌట్ వస్తుంది, కావాలనే వైభవ్ సూర్యవంశీని పక్కన పెడుతున్నారని. సో ఈ డౌట్ క్లియర్ అవ్వాలంటే ఎయిదర్ యూ హ్యావ్ టు గివ్ ఛాన్స్ టు వైభవ్ సూర్యవంశీ, యూ హ్యావ్ టు టేక్ హార్డ్ కాల్స్. అటు అభిషేక్ శర్మను, ఇషాన్ కిషన్, సంజు శాంసన్ పక్కన పెట్టండి, టేక్ వైభవ్ సూర్యవంశీ, ప్లే 2-3 గేమ్స్ అండ్ సీ హిస్ గేమ్ ఆల్సో. లేదా టేక్ అవుట్ వైభవ్ సూర్యవంశీ ఫ్రమ్ ద 15 మెంబర్ స్క్వాడ్ అండ్ రిమైనింగ్ మీరు అనుకున్న T20 వరల్డ్ కప్ విన్నింగ్ స్క్వాడ్ తోనే ఆడండి. ప్రూవ్ దెమ్ దే ఆర్ ద బెస్ట్ స్క్వాడ్ కరెంట్లీ అండ్ ఖచ్చితంగా మేము ఫ్యూచర్ లో ఛాన్స్ ఇస్తామని చెప్పండి ఫ్యాన్స్ కి. అప్పుడే ఫ్యాన్స్ కి ఒక బిలీఫ్ వస్తుంది సెలెక్టర్స్ మీద, ఎస్ వాళ్ళు కరెక్ట్ గానే చేస్తున్నారనే కాన్ఫిడెన్స్ వస్తుంది. సో దీని నుంచి మనం కన్క్లూడ్ చేయాల్సింది ఏంటంటే వైభవ్ సూర్యవంశీని స్క్వాడ్ లో పెట్టుకుంటే ఛాన్స్ ఇవ్వండి, లేదా మీరు ఛాన్స్ ఇవ్వదలుచుకోకపోతే స్క్వాడ్ లో పెట్టుకోవద్దు. స్క్వాడ్ లో పెట్టుకుని ఇలా డగ్అవుట్ లో కూర్చోబెట్టడం మాత్రం అటు ఇండియన్ క్రికెట్ టీమ్ గానీ అటు వైభవ్ సూర్యవంశీని గానీ ఇద్దరికి నెగిటివ్ థింగ్. మరి లాస్ట్ 3 మ్యాచెస్ ఫెయిల్ అయిన సంజు శాంసన్ ప్లేస్ లో ఏమైనా వైభవ్ సూర్యవంశీని ఆడిస్తారా సెకండ్ T20లో? మీ ఒపీనియన్ అంటే వైభవ్ సూర్యవంశీ రావాలా లేదా సంజు శాంసన్ బ్యాక్ చేయాలా? కమెంట్స్ లో చెప్పండి. దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిక్ స్టోరీస్. థ్యాంక్ యూ.